ఎక్స్పీరియన్స్ ఏంటి అని అడిగారు కదా. నా ఎక్స్పీరియన్స్ అంటే నాకు చాలా లాంగ్ హెయిర్ ఉండేదన్నమాట. నా లాంగ్ హెయిర్ ఫస్ట్ వచ్చేసి మీరు నాకు 3 ఇయర్స్ బ్యాక్ 2 ఇయర్స్ బ్యాక్ నుంచి మీరు నా ఫాలోవర్స్ అయితే మీకు అర్థమై ఉంటుందండి. నాది చాలా లాంగ్ హెయిర్ అనమాట. హిప్ వరకు ఉంటుంది నా హెయిర్. సో మా బాబు టైంలో, అదే నాకు పెద్ద బాబు ఉన్నాడనమాట, మా బాబు టైంలో ఇక్కడ వరకు నా షోల్డర్ వరకు దేవుడికి అయితే ఇచ్చేసాను అనమాట. ముక్కున్నాను అనమాట. ముక్కు అంటే ఏం ముక్కోలేదండి, జస్ట్ పిల్లలకి మా సైడ్ అయితే ఫస్ట్ పిల్లలకి వెంట్రుకలు తీసేటప్పుడు అమ్మ కూడా ఖచ్చితంగా గుండు చేయించుకోవాలన్నమాట. బట్ నేనేం ముక్కోలేదండి. మా ఆయన వచ్చేసి ఏమన్నాడంటే, లేదులే నువ్వేం ముక్కోలే కదా, నువ్వు ఎందుకులే ఇవ్వడము, ఏం అవసరం లేదులే, వద్దులే, జస్ట్ కత్తిరింపులు ఇచ్చేసేయి అన్నాడు అనమాట. కానీ చాలా రోజుల నుంచి నాకు ఒక ఆశ ఉండేదన్నమాట, షార్ట్ హెయిర్ ఉంటే బాగుంటుంది, షార్ట్ హెయిర్ ఉంటే కొంచెం పోచి కొట్టచ్చు కదా అని చెప్పేసి నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండే అనమాట. అందుకని చెప్పేసి లాంగ్ హెయిర్ని కాస్త ఇక్కడ వరకు చేయించేసుకున్నా. మీకు వీడియోస్ కూడా నేను పక్కన పెడుతూ ఉంటాను, అప్పుడు ఎంత పొడుగునింది, మళ్ళీ నేను కట్ చేసినప్పుడు మా బాబు టైంలో ఎంత ఉన్నింది, ఇవన్నీ మీకు వీడియోస్ కూడా పక్కన పెడతాను. సో చూడండి, ఓకేనా. దాని తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడ వరకు అయితే చేయించుకున్నాను. ఇంకా దాని తర్వాత మా బాబు బర్త్డే అయిపోయిన తర్వాత నేను ప్రెగ్నెంట్ అని నాకు తెలిసిందనమాట. సో అప్పుడు ఇంకా అలాగ వెళ్తూ ఉంది. ఇంకా మీరు అడిగారు కదండి, మోస్ట్ రిక్వెస్టెడ్ క్వశ్చన్ ఏంటంటే, అక్క మీరు ఎందుకు గుండు చేయించుకున్నారు, రీజన్ ఏంటి, అసలు ఎందుకు చేయించుకోవాల్సి వచ్చింది, మన ట్రెడిషన్లో లేదు కదా. చాలామంది నాకు బ్లేమ్ చేశారండి, అసలు మన ఇండియన్స్ గర్ల్స్ తెలుగు వాళ్ళు అసలు గుండు చేయించుకోరు కదా, మీరు ఎందుకు చేయించుకున్నారక్క, రీజన్ ఏంటి అని చెప్పేసి అడిగారని చెప్పి చాలామంది అడిగారండి. వై అని చెప్పేసి. వై ఎందుకు అంటారా, ఏంటంటే అండి, ఇప్పుడైతే నేను చెప్తున్నానండి, చాలా షార్ట్స్లో చాలా లైవ్లో చెప్పాను, నేను ఏడ్చాను కూడా చెప్తూ. అది ఒక పెద్ద ఏమంటారు ఎమోషన్ స్టోరీ అనమాట. సో అది అయితే ఇప్పుడు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే నేను ప్రెగ్నెంట్ ఉన్నా అండి, అంత నార్మల్గా అయితే జరుగుతూ ఉండింది. మంత్లీ చెకప్ చేయించుకుంటూ ఉన్నాను, అంత నార్మల్గానే ఉండింది. నేను ఇంకా 6th మంత్లోకి వచ్చాను అనమాట. 6th మంత్లో ఏం జరిగిందంటే, నేను ఇంకెందుకులే అంతా మంచిగానే ఉంది కదా, సరే ఇంకా మనకు రైల్వేలో ఫ్రీగానే చూస్తారండి, అందుకని చెప్పేసి నార్మల్గా నేను రోజు ప్రైవేట్ దానికే వెళ్తూ ఉన్నాను. 6 months వరకు ప్రైవేట్ దాంట్లోనే చూపించుకుంటూ ఉన్నాను. మంత్లీ చెకప్కి అయితే వెళ్తూ ఉన్నానండి. దాని తర్వాత వచ్చేసి ఇంకా అంతా బాగానే ఉంది కదా, సర్లే మనము రీసెర్చర్ యూజ్ చేసుకోవాలి కదా. సో ఇంతవరకు ఒక్కసారి కూడా రైల్వేలో చూపించుకోలేదు. మేము అప్పుడు చెన్నైలో ఉండేవాళ్ళం అనమాట. చెన్నైలో మా పాప ప్రెగ్నెన్సీ టైంలో మేము చెన్నైలో వర్క్ చేసేవాడు మా ఆయన. సో సరే మనం అక్కడ చూపించుకుందాం ఒకసారి అని చెప్పేసి అక్కడికి వెళ్ళాం అనమాట. అక్కడికి వెళ్తే నార్మల్గానే చూశారు. ఇంకా నెక్స్ట్ గ్రో స్కాన్ ఉండిందనమాట. సో గ్రో స్కాన్ చేయాలి అని చెప్పేసి మాకు ఒక ఫామ్ ఇచ్చారనమాట, మీరు గ్రో స్కాన్ చేయించుకొని ఒక 2-3 daysలో రండి అని చెప్పారనమాట. సరే అని చెప్పేసి వాళ్ళు ఒక ఏమంటారు ఒక ఫామ్ అయితే ఇచ్చారండి. మేము అది తీసుకొని వెళ్ళామన్నమాట. చాలా అంటే చాలా బాగా మంచిగా అనమాట. దానికి ఒక 4,000-6,000 అవుతుంది. చాలా మంచిగా అయితే రెఫర్ చేశారు, చాలా హైగా. ఎవరు రైల్వే వాళ్ళు స్కానింగ్కి చాలా మంచిగా రెఫర్ చేశారు. మేము స్కానింగ్కి వెళ్ళాము, నార్మల్గానే స్కానింగ్కి వెళ్ళాము. ఈ స్కానింగ్లో ఏమి వాటర్ తాగాల అది ఇది ఏం లేదండి, నార్మలే. ఇంకా స్కానింగ్కి అయితే వెళ్ళామన్నమాట. స్కానింగ్కి వెళ్తే పాప అసలు ఫేస్ చూపించలేదన్నమాట. అంటే నాకు లోపల ఉంది పాప బాబు నాకేం తెలియదులేండి, కానీ కంపల్సరీ ఫేస్ అనేది ఖచ్చితంగా స్కానింగ్లో చూడాలంట. కానీ తను మాత్రం ఇట్లా బోల్డ్లోనే ఇట్లా పడుకొని ఉందన్నమాట, ఫేస్ అయితే అసలు చూపినే లేదు. అందుకని చెప్పేసి లిటరరీ అండి మేము ఒక 8:30కి వెళ్ళాము టౌన్లోకి, అదే స్కానింగ్ దగ్గరికి. 8:30 లోపల అక్కడ ఉన్నాము. అప్పటి నుంచి అండి నైట్ 10:30 అవుతా ఉంది. అంటే కొంతమందిని చేస్తూ నన్ను చేస్తూ, కొంతమందిని చేసిన తర్వాత నన్ను, కొంతమందిని చేసిన తర్వాత అట్లా 9:30, 10 అయిందండి టైం. లేదు, ఆ పిల్ల తిరగనే లేదు, అసలు ఫేస్ చూపించడమే లేదు. ఇంకా చేశారు. ఇంకా లాస్ట్లో 10:30 అయ్యింది ఆ టైము. అప్పుడు పిలిచారు, చేశారు. కనిపించిందమ్మా అన్నారు. చెప్పండి సార్, మళ్ళీ మీకు టైం అయిపోతుంది కదా అని చెప్పేసి, కనిపించిందిలేండి అని అయితే చెప్పొద్దండి అంటే, అలా ఎందుకు చేస్తామమ్మా, అలా ఏం లేదు, చేశాము, కనిపించింది ఫేస్ అని చెప్పేసి మాకైతే రిపోర్ట్స్ అయితే చేతిలో ఇచ్చినారనమాట. సో ఇంకా మేము అది తీసుకొని రైల్వే హాస్పిటల్కి అయితే వెళ్ళినాం అనమాట.
అప్పుడు ఆడ సీనియర్ డాక్టర్స్ ఉంటారండి, జూనియర్ డాక్టర్స్ వీళ్ళందరూ ఉంటారనమాట. సో సీనియర్ డాక్టర్ దగ్గర ఫస్ట్ జూనియర్ డాక్టర్ చెక్ చేసి మళ్ళీ సీనియర్ డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్తారనమాట. సో అలాగా జూనియర్ డాక్టరు ఏదో పెద్ద సీరియస్గా అని చెప్పేసి సీనియర్ డాక్టర్ దగ్గరికి అయితే నా రిపోర్ట్స్ తీసుకొని వెళ్ళింది. రా అమ్మ అని చెప్పేసి. నాకు చాలా భయం అవుతుంది, నాకు భాష అర్థం కాదు, తమిళ్ నాకు అంతగా రాదు అండి, బట్ కొంచెం అయితే అర్థం చేసుకోగలుగుతాను. సో అయినా కూడా ఏదో మనసులో తేడా కొడుతుంది, అమ్మ భయం అవుతా ఉంది. సరేలే అని చెప్పేసి ఇంకా వెళ్ళామన్నమాట. ఇంకా సారు నాకు చూసింది పెద్ద ఆయన, ఇంకా ఆయన వచ్చేసి ఇంకా చూసారనమాట. చూసి బేబీకి హార్ట్లో హోల్స్ ఉన్నట్టున్నాయమ్మా, సో నీకు ఇంకొక పెద్ద డీటెయిలింగ్ స్కాన్ అయితే రాపిస్తాను, సో అది చూసుకోండి, చూసి స్కానింగ్ తీసుకొని రండి అని చెప్పినారు. వాళ్ళు అలా చెప్పారో లేదో లిటరలీ ఫట్ట 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 వాటర్ వచ్చేస్తున్నాయండి. ఎంత వాటర్ వస్తున్నాయంటే అంటే చాలా పెయిన్ అయిపోయింది, ఫుల్ ఏడుస్తున్నాను అనమాట. అక్కడ ఉండే వాళ్ళు అంటే ఎక్కువ హిందీ వాళ్ళు ఉన్నారండి అక్కడ. ఏం పర్లేదులే, ఏం ఏడ్చొద్దు, ఏం కాదు, అదంతా నార్మలే, ఏం కాదు, ఏడవద్దు అని చెప్తుంటాను. నాకు కూడా అలా చెప్పారు, నువ్వేం టెన్షన్ పడద్దు అని చెప్పినారనమాట. ఇంకా మళ్ళీ డాక్టర్ ఒక మాట ఏమన్నాడంటే, మీరు ఈ స్కానింగ్ చేయించుకోవాలనుకుంటున్నారు కదమ్మా, దీనికైతే మా గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి కూడా రాదు, మీ సొంత అమౌంట్ పెట్టే మీరు చేయించుకోవాలి, రైల్వే అయితే పే చేయదు అని చెప్పారు. ఇంకా సరేలేండి సార్, మేమే తీసుకుంటాము, రాపిచ్చండి అని అయితే నేనైతే చెప్పాను అనమాట. మా హస్బెండ్ డిసిషన్ ఏం తీసుకోలేదు. ఇంకా మా ఆయన కూడా కన్ఫర్మ్గా చూపించుకుందామనే చెప్తారు కదండి, పిల్లల విషయం అంటే అది నార్మల్ కాదు కదా, సో అని చెప్పారనమాట. సో ఇంకా మా ఆయనకి చెప్తే ఇంకా మా ఆయన సరే చేయించుకుందాము, రెఫర్ చేయించుకో అని చెప్పింటే ఇంకా రెఫర్ చేయించుకొని మేము వెళ్ళామన్నమాట. అదేంటంటే ఇండియాలోనే నెంబర్ 1 స్కానింగ్ సెంటర్ అంట అండి, అదే మెడిస్కాన్ అని చెప్పేసి. మీరు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఆ మెడిస్కాన్కి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడికి హార్ట్కి మాత్రమే డీటెయిలింగ్గా ఉంటుందంట. అంటే మన పొట్టలో ఉండే బేబీకి హార్ట్కి మాత్రమే రిలేటెడ్గా ఒక ఫుల్ స్కానింగ్ అయితే తీస్తారనమాట. సో అలాగైతే నా బేబీకి మొత్తం అయితే తీశారనమాట. నేను అక్కడ కూర్చొని లిటరలీ అంటనే ఉన్నాను అనమాట, మేడం ఉన్నాయా, మేడం ఏమైంది మేడం అంటే. తనని నేను ఇంకా పూర్తిగా చూడనివ్వలేదన్నమాట. మాట్లాడుతూనే ఉన్నా, క్వశ్చన్స్ వేస్తూనే ఉన్నా. ఇంకా లేవమ్మా, ఏం లేవు, కాకపోతే మీ హస్బెండ్ని తీసుకొని రూమ్కి రా అని చెప్పిందనమాట. ఇదేంద్రా, ఏమన్నా క్లారిఫై చేస్తుందా, ఏం చేస్తుందా అని ఇంకా మా ఆయన్ని తీసుకొని వెళ్ళాను అనమాట. వెయిటింగ్ హాల్లో మా ఆయన కూర్చోన్నాడు. సో ఆయన్ని తీసుకొని లోపలికి వెళ్ళాను అనమాట. కూర్చోండి అని చెప్పారు. సరే అని చెప్పి మేము కూర్చున్నాం అనమాట. కూర్చుంటే మీతో మాట్లాడాలమ్మా అంటే చెప్పండి అన్నాడు మా ఆయన. ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళు. మా ఆయనకు కూడా తమిళ్ రాదండి, బట్ అర్థం చేసుకుంటాడు కానీ రాదు. కానీ ఇంగ్లీష్ మాత్రం చాలా మంచిగా మాట్లాడతారు. సో ఇంగ్లీష్లో అయితే మాట్లాడారనమాట. ఏమనంటే మా ఆయన కూడా అడిగాడు, ఏమైంది మేడం, ఏమైనా ప్రాబ్లమా, ఏమైంది, హార్ట్లో ఏమైనా హోల్స్ ఉన్నాయా ఏంటి అని చెప్తే, అవేమి హోల్స్ కాదు, అదేం హోల్స్ కాదమ్మా, అవి జస్ట్ మోల్స్ అనమాట, మచ్చలు, అది అసలు హోల్సే కాదు, మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, అవి జస్ట్ మౌల్స్, మనకి ఇట్లా ఫేస్ మీద ఇక్కడ అక్కడ ఎలా అయితే మచ్చలు వస్తాయో మీ పాపకి హార్ట్లో అలా మచ్చ వచ్చింది అంతే, ఏం ప్రాబ్లమే లేదు, కావాలంటే మీకు క్లియర్ కట్గా నేను కూడా చూపిస్తాను, మీరు అసలు భయపడాల్సిన అవసరమే లేదు అన్నారా. అమ్మయ్య అని రిలాక్స్ అయ్యాను అనమాట అని చెప్పేసి. కానీ ఒక పెద్ద ప్రాబ్లం ఉంది అని చెప్పేసింది. ఇదేందిరా బాబు, ఏం ప్రాబ్లం, ఏంది అసలు అని చెప్పి అనుకున్నాను అనమాట. ఏమైంది మేడం, ఏంటి ప్రాబ్లం అని మా ఆయన అడిగాడు అనమాట. అడిగితే మీ బేబీకి నాసిల్ బోన్ అనేది లేదు అని చెప్పారు. నాసిల్ బోన్ లేదా ఏంటి, ఎందుకు మేడం అట్లా, ఏం ప్రాబ్లం, అసలు నాసిల్ బోన్ అంటే ఏంది అంటే, ఇక్కడ ఒక ఎముక ఉంటుందండి, ఆ ఎముక అనేది ఇంకా మీ బేబీకి డెవలప్ అవ్వలేదు అని చెప్పింది. అదేంటి మేడం ఇప్పుడు చెప్తున్నారు అంటే, మీకు ఒక స్కాన్ ఉంటుందండి, ఆ స్కాన్లోనే మీకు తెలిసిపోతుంది, అది 4th monthలోనే ఎప్పుడో వేసుకుంటారు, అది మీరు చేసుకోలేదా అంటే, లేదు మేడం మేము ప్రతి స్కాన్ చేసుకున్నాము, మేము ఏం స్కాన్ చేసుకోకుండా లేమో అన్నీ చేసుకున్నాము అని చెప్పామన్నమాట. లేదండి అసలు దీన్ని డౌన్ సిండ్రోమ్ అంటారనమాట. సో డౌన్ సిండ్రోమ్ ఉండడానికి 99% ఛాన్సెస్ ఉంటాయి, నాసిల్ బోన్ లేని పిల్లలకి 99% మందికి ఉంటాయి అని చెప్పేసి ఏమంటారు సైంటిస్టులు రీసెర్చ్ చేసినప్పుడు వాళ్ళకి తెలిసిందంట. అంటే డౌన్ సిండ్రోమ్ అంటే మన పక్క వాళ్ళకి ఎవరికి తెలియదండి. డౌన్ సిండ్రోమ్ అంటే ఇట్లే స్టిల్ బెడ్ మీద ఇట్లే పడుకొని తెలివితేటలు లేకుండా, మనం చాలామందిని చూస్తూ ఉంటాం కదండి పిల్లల్ని బయట అక్కడ ఫోన్లలో అట్లా ఉంటారంట. ఎంత బాధ వేస్తుందంటే మనసులంతా
రాయి అయిపోయిందండి. ఇదేంద్ర కర్మ, ఇది బాగుంది అనుకొని కొంచెం రిలాక్స్ అయ్యేసరికి మళ్ళీ ఇదేంటి, మాకు ఇంత టెన్షన్ ఎందుకు స్వామి, మాకు ఏంది మాకు ఈ శిక్ష అని చెప్పి చాలా బాధపడ్డాం అనమాట. సో డౌన్ సిండ్రోమ్ ఉందో లేదో తెలుసుకోవాలి అనుకుంటే మీకు ఒక స్కాన్ రాపిస్తామండి. ఆ స్కాన్ చేయించుకోండి. దాంట్లో పాజిటివ్ వస్తే మీరు అబోర్షన్ చేయించేసుకోవాలి, లేదా నెగిటివ్ వస్తే యూ విల్ హ్యాపీ అని చెప్పారనమాట. ఇదేంద్ర స్వామి సరే అప్పటికి టైం 2:30 అయితే ఉండింటుంది ఆఫ్టర్నూను. మా ఆయన వచ్చేసి పర్లేదు మేడం మీరు చేసేయండి, స్కాన్ చేయండి అని చెప్పారనమాట. ఎంత అవుతుంది స్కాన్కి అన్నారు. 25,000 అవుతుంది ఆ టెస్ట్కి అని చెప్పారనమాట. ఇంకా నేను మా ఆయన ఒకరి మొక్కలు ఒకరు చూసుకున్నాం అనమాట. ఒకరి మొక్కలు ఒకరు చూసుకొని సరేలేండి మేడం మేము టుమారో వస్తాము. అంత అమౌంట్ అంటే అప్పటికప్పటికే మనకి ఎలా వస్తుందండి, మనమేమో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఎలా వస్తుంది చెప్పండి. సో అందుకని చెప్పేసి ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంక ఇంటికి వచ్చేసి ఇంకా ఒకటికి 2 సార్లు ఆలోచిస్తున్నాం, అది నిజమా కాదా, ఇంత పెద్ద స్కానింగ్ సెంటర్లో ఎందుకు అలా చెప్తారు, చేయించుకుంటే బెటరే కదా, ఏం చేద్దాం ఇప్పుడు అంటే నాకు చాలా బాధగా ఉందండి. 6 months నా పొట్టలో పెట్టుకొని తను ఎంత యాక్టివ్గా ఉండేదంటే, ఇప్పుడైతే నాకు పాప అని తెలిసిందిలేండి, ముందు నాకెవరో తెలియదు కదా. సో ఎంత యాక్టివ్గా ఉంటుందంటే కదులుతూనే ఉంటుంది, ఆడుకుంటూనే ఉంటుంది, సౌండ్ చేస్తూనే ఉంటుంది. నాకు క్లియర్గా అర్థమయ్యాయి అనమాట. మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు, పడుకున్న తర్వాత కూడా కదులుతూనే ఉంటుంది, చాలా యాక్టివ్గా ఉంటుంది అనమాట. చూసారా ఎప్పుడు కూడా అరుస్తుంది. సో ఇంకా ఇంటికి వెళ్ళేసి ఇంకా ఎందుకు ఇంత పెద్ద సిటీలో ఇలాగే చెప్తారేమో, ఒకసారి మన ఊరికి వచ్చి మన చుట్టుపక్కల ఉండే డాక్టర్స్ ఉంటారు కదండి, కడపలో రాజంపేటలో ఉంటారు కదా. సో వాళ్ళని ఒకసారి కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఏం చెప్తారో చూసి తర్వాత ప్రొసీడ్ అయ్యామని నేను మా హస్బెండ్ అయితే డెసిషన్ అయితే తీసుకొని నెక్స్ట్ డేనే మేమైతే రాజంపేటకి వచ్చేసామండి. రాజంపేటకి వచ్చేసి ఇక్కడ అనురాధ అని చెప్పేసి ఇంకా కొంతమంది ఉన్నారండి, ఇంకా ఎవరెవరో ఉన్నారు, నాకు అంత క్లియర్గా పేర్లు అయితే తెలియదు అనమాట, రాజంపేటలో ఉండే డాక్టర్స్. సో వాళ్ళని అయితే కన్సల్ట్ అయ్యామన్నమాట. మేడం ఇలా చెప్పారు, అక్కడ మీరు కూడా స్కానింగ్స్ చూడండి, ఏం జరిగిందో చూడండి, ఇది చేయించుకోవాలా వద్దా, 100% ఉంటుందా కాదా అని చెప్పి మేము అడిగామన్నమాట. మెడిస్కాన్ అనేది ఇండియాలో నెంబర్ 1 స్కానింగ్ సెంటర్ అమ్మ. మాకు ఇక్కడే ఏమన్నా ఇక్కడ మనుషులకి అదే ఇక్కడ ఉండే ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఏమైనా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటే మేము రెఫర్ చేసేది కూడా చెన్నైకే. మీరేంటమ్మా చెన్నై నుంచి ఇక్కడికి వచ్చి మరి చూపించుకుంటున్నారు, వాళ్ళు చేయించుకోమన్నారు కాబట్టి 100% ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ మీరు అది చేయించుకొని క్లారిఫై చేసుకోండి, మీరు చేయించుకోవడమే బెటరు అని చెప్పేసి అయితే మాకు చెప్పారనమాట. ఇంకా ఏం చేస్తామండి, ఇంకా మళ్ళీ ఇంకొక మేడంని కూడా కన్సల్ట్ అయ్యాము రాజంపేటలోనే. ఆమె పేరు కామేశ్వరమ్మ అనుకుంటున్నాను, కామేశ్వరమ్మనే అనుకోలేండి. ఆమె దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. ఆమె ఏం చెప్పారంటే చూశారు, మొత్తం అన్ని చూశారు, రిపోర్ట్స్ అన్ని చూసి ఇదేం పెద్ద ప్రాబ్లం లేదులేమ్మా, ఇప్పటికీ నేను చాలా కేసెస్ అయితే చూశాను, ఈ విధంగా ఏం ప్రాబ్లం ఉండదు, మ్యాక్సిమమ్ ఇప్పుడు 100% పిల్లలకి ఇక్కడ నాసిల్ బోన్ అనేది కొంచెం తక్కువనే వస్తుంది, బట్ అలాగా ఉండొచ్చు ఉండకపోవచ్చు, మ్యాక్సిమం ఉండదనే అనుకుంటున్నాను, మీరేం టెన్షన్ పడొద్దండి. కానీ మీరు టెస్ట్ చేయించుకుంటారో లేదో అది మీకు ఏమైనా అనుమానం ఉంటే చేయించుకోండి, లేకపోతే ఏం వద్దు నార్మలే అది అని చెప్పారనమాట. ఇప్పుడు మాకు ఎవరిని మేము దృష్టిలోకి తీసుకోవాలో మాకు అర్థం కాలేదనమాట. అంటే అర్థం చేయించుకోవాలా లేదా అని చెప్పేసి మేము చాలా కన్ఫ్యూజన్లో ఉన్నామన్నమాట. సరే అని చెప్పేసి ఇంకా డిసైడ్ అయిపోయాం, చేయించుకుందాంలే, 25,000 ఏమవుతుంది, పోతే పోయిందిలే అని చెప్పేసి చేయించుకున్నాం అనమాట. అది ఎలా చేస్తారంటే అండి, అది ఎలా చేస్తారో డౌన్ సిండ్రోమ్ టెస్ట్ ఎలా చేస్తారో నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్తానండి. మీకు కావాలి అనుకుంటే అది ఒక నరకం అన్నమాట, అది అనుభవించిన వాళ్ళకి పెయిన్ తెలుస్తుందండి. సో అది మీకు చెప్పండి అక్క అంటే నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. సో ఇంకా ఆ టెస్ట్ అయితే చేయించుకున్నాం అనమాట. నేను అప్పుడే ఆ టెస్ట్లో చేయించుకున్నప్పుడు నేను దేవుణ్ణి మొక్కానమాట, స్వామి నా కడుపులో ఉండే బిడ్డకి ఎటువంటి లోపాలు లేకుండా ఈ నెగిటివ్ రిజల్ట్ నెగిటివ్ వచ్చి నా బేబీ మంచిగా ఉండాలి, తనకి ఏమీ ఉండకూడదు, తను ఏమంటారు తనకి ఏ పాజిటివ్ ఉండకూడదు, అంటే నాసిల్ బోన్ ఎఫెక్ట్ ఉండకూడదు, తనకి రిపోర్ట్ మంచిగా రావాలా, మంచిగా వస్తే నేను మీకు నా తలలీలాలు మీకు ఇస్తా స్వామి అని చెప్పి నేను స్వామివారిని అయితే వెంకటేశ్వర స్వామిని మొక్కున్నానండి. నా బేబీకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా రిపోర్ట్లో అయితే చాలా నార్మల్గా వచ్చింది, రిపోర్ట్లో ఎటువంటి ప్రాబ్లం లేదని వచ్చింది. నేనైతే చాలా హ్యాపీ అండి. ఇంకా దేవుడు నాకు అంత మంచి బిడ్డనిచ్చి ఏం ప్రాబ్లం లేకుండా చేశారని తెలిసినప్పుడు, స్వామివారు నాకు అంత మంచి బిడ్డనిచ్చినప్పుడు స్వామివారి మొక్కు కూడా నేను తీర్చాలి కదా. సో అందుకని చెప్పేసి నా తలనీలాలు
వెంకటేశ్వర స్వామికి అయితే ఇచ్చానండి. ఎందుకు 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 అడుగుతున్నారు కదా, ఈ బ్యాక్ స్టోరీ అండి. మళ్ళీ ఇంకొక పెద్ద ప్రాబ్లం అయితే మళ్ళీ వచ్చిందనమాట. మళ్ళీ ఆ స్కానింగ్ అంతా చేయించుకొని పాజిటివ్ రిపోర్ట్ వచ్చి నార్మల్ వచ్చిందని చెప్పాను కదండి. సో మళ్ళీ ఏం జరిగిందంటే నాసిల్ బోన్ లేదు అని చెప్పారు కదండి మేడం. 1 మంత్ తర్వాత మళ్ళీ స్కాన్ చేయించుకోండి అమ్మా, అప్పుడు ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందేమో మీకు అర్థమవుతుంది అని చెప్పారనమాట. సరే అని చెప్పాం. సరే మేడం, నాసిల్ బోన్ లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు నెగిటివ్ రిపోర్ట్ ఏమో మంచిగా వచ్చింది, మన నాసిల్ బోన్ లేకపోతే ఎట్లా మేడం, ఏంది అని అడిగామన్నమాట. అప్పుడు మేడం ఏం చెప్పారంటే, ఇంకా ఫొటోస్ చూపించారు మాకు కొన్ని, నాసిల్ బోన్ లేని పిల్లలు ఇలా ఉంటారు అని చెప్పేసి. మీరు కూడా ఒకసారి సెర్చ్ చేయండి గూగుల్లో, వితౌట్ నాసిల్ బోన్ బేబీస్ అని కొట్టండి, మీకు అర్థమవుతుంది నేను ఎంత స్ట్రగుల్ అయి ఉంటానో, ఎంత బాధపడి ఉంటానో మీకు అర్థమవుతుంది. సో ఖచ్చితంగా చూడండి. ఎట్లా అంటే ఇది ఉంటుంది కదండి, ఇది ఇట్లా అతకపోయి ఇక్కడంతా ఇట్లా కలిసిపోయి ఇట్లా కళ్ళు వచ్చేసి ఈ కళ్ళు రెండు ఇట్లా ఉంటాయి కదండి, ఇవి రెండు ఇట్లా అతకపోతాయి అనమాట. అట్లా విచిత్రంగా ఉన్నారు పిల్లలు. ఎందుకు దేవుడా నాకే ఎంత శిక్ష అని చాలా బాధపడ్డానండి. ఇప్పటికే ఇది వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో రెండు కలిపి చెప్తానండి. ఇప్పటికే వీడియో అనేది చాలా లెంతీ అయింది. సో స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూసింటారని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మీరు కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటే కమెంట్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్ బాయ్.